హలో, అహ్మదాబాద్లో జరిగిన ఏరోప్లేన్ టేకాఫ్ టైంలో ఇంట్ల మీద కూలిపోవడం వల్ల 200 మంది పైగా మరణించారు. సో చూడండి, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంఘటన అహ్మదాబాద్లో జరిగిన సంఘటన. సో భారీ ఎత్తున మనకి మంటలు కూడా చెలరేగాయి. టేకాఫ్ అయ్యే టైంలో అహ్మదాబాద్లో జరిగిన సంఘటన అండి. సో ప్రజెంట్ అయితే 230 మంది దాకా మరణించారని అంటున్నారు. ఇంకా ఎంతమంది ఇంట్లో ఎంతమంది మరణించారు ఏంటని తెలియదు. క్యాబిన్కు మొత్తం కలిపి పూర్తిగా బ్లాస్ట్ అయిపోయిన సంఘటన. అసలు ఇది ఎలా జరిగింది, ఏంటి, సాంకేతిక లోపమా లేకపోతే ఏమైనా పర్టికులర్గా ఏమైనా ఉందా, అసలు ఇంత చనిపోవడానికి కారణానికి ఏంటని ఇంకా ప్రజెంట్ మనకి తెలియదండి. చూసుకున్నట్లయితే చాలా నీట్గా గమనించండి. ఇప్పటికీ చూసుకున్నట్లయితే బిల్డింగ్ పైన కూలింగ్ విమానం ఇది. ఎంతమంది మరణించారో పర్టికులర్గా తెలియట్లేదు, ఇంకా ఎగ్జాక్ట్గా కౌంట్ చేసి చెప్తారు. ఇటువంటి భారీ ఎత్తున పేలుంది. సో ఇంట్లో ఫార్మర్స్ కూడా ఉన్నట్టు కొంతమంది సమాచారం. బట్ ఎవరు ఏంటి అనేది పర్టికులర్ డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా రాలేదు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చాలా దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయలేని పరిస్థితి. సో పోతూ ఉన్న ఏరోప్లేన్ సడన్గా ఇంటి మీద కూలిపోవడం అంటే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఏరోప్లేన్లో కూడా చనిపోయి ఉంటారు. సో ఎంతమంది కౌంట్ అనేది మనకు తెలియదు. అసలు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి ఏరోప్లేన్స్లో ఏంటని చెప్పేసి పర్టికులర్ రిపోర్ట్ అయితే కావాలండి. గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి సంఘటనలు, పర్టికులర్గా ఏంటని తెలుసుకోవాలి. బట్ అందరూ దీనికి సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. సో ఇది చూసి నాకు ఎంతో బాధేసింది. అంటే ఏరోప్లేన్ అన్నాక మనం ఫాస్ట్గా వెళ్ళాలి డిస్టెన్స్ అని, లేదా ఒక ఆలోచనతో ఎక్కుతాం. కానీ ఎక్కి ఇక తీరని దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన అండి ఇది. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, అక్కడ ఉండే మెంబర్స్కి కానీ, క్రూ మెంబర్స్కి కానీ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. సో అది మీకు చెప్దామని ఈ వీడియో నేను పర్టికులర్గా చేస్తున్నాను. ఇది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే దీని రీజన్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. అసలు ఎలా జరుగుండొచ్చు, ఏంటి, మీకేమైనా అప్డేట్ ఉంటే ఎంతమంది మరణించి ఉండొచ్చు, దీనికి పర్టికులర్ రీజన్ ఏంటి అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి సంఘటనలే మనం కలిచివేస్తాయండి. సో అంత ల్యాండ్ అయ్యే టేకాఫ్ అయ్యే టైంలో జరిగిన ఓకే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.